హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో ఇవాళ మనము సర్వో మెకానిజం కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ అంటాము వీటిని. సో సర్వో మెకానిజం అనేది కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్. వీటి పర్పస్ ఏంటి? ఇక్కడ ఈ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ తీసుకుంటే ఒక సిస్టంలో పొజిషన్, వెలాసిటీ ఆర్ స్పీడ్, యాక్సలరేషన్, ఎర్రర్స్ వీటిల్ని మనము డిటెక్ట్ చేయాలి. ఒక సిస్టంలో ఈ మెకానికల్ సిస్టమ్ని మనము డిటెక్ట్ చేయాలి. సో వీటిల్ని డిటెక్ట్ చేయడానికి మనము వాడే కాంపోనెంట్స్నే సర్వో మెకానిజం కాంపోనెంట్స్ అంటాము. యాక్చువల్గా ఇవి ట్రాన్స్డ్యూసర్స్ అంటాము ఆర్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్స్ అంటాము, which are also known as transducers or inverse transducers. For example, if you take a lift, so మనం తీసుకున్న ఫ్రీక్వెంట్గా దీన్ని యూజ్ చేస్తుంటాము. సో ఈ లిఫ్ట్ అనేది మనము ఒక కంట్రోల్ సిస్టమ్గా కాంపోనెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పొజిషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ లిఫ్ట్ అనేది యాక్చువల్గా ఏ పొజిషన్లో ఉంది, సో నెక్స్ట్ ఏ పొజిషన్కి వెళ్ళాలో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సిగ్నల్. మనం ఏదైతే ఏ ఫ్లోర్కి వెళ్ళాలో మనం ప్రెస్ చేసినప్పుడు సో ఆ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అలా ఈ కార్ విల్ బి మూవింగ్ టు పర్టికులర్ ఫ్లోర్. సో ఇలాగే ఇండస్ట్రీలో మనకి స్పీడ్ కావచ్చు, యాక్సలరేషన్ కావచ్చు, ఆర్ ఎర్రర్ కావచ్చు. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ రోబోటిక్స్, సో దాంట్లో కూడా మనకి పొజిషన్ కంట్రోల్ కావాలి. సిమిలర్లీ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ప్రొడక్షన్లో కావచ్చు, దేంట్లైనా కూడా మనం కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్ లేకుండా ఏది కూడా మనము ఆటోమేషన్ అయితే చేయలేము. సో ఫర్ ఆటోమేషన్ పర్పస్ ద సర్వో మెకానిజం అంటే కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ అనేవి వీటిని మనము ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్గా చెప్పొచ్చు. ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ అయితే ఇక్కడ మీకు చెప్పాను కదా, ట్రాన్స్డ్యూసర్స్గా వాడచ్చు, ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అని. ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే ఎనీ సిగ్నల్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్ని కన్వర్ట్ చేస్తుంది. వేరాజ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ ఎలక్ట్రికల్ టు ఎనీ అదర్ సిగ్నల్. బట్ ఇక్కడ మనం మెకానికల్ సిస్టమ్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎనీ మీన్స్ మెకానికల్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది ట్రాన్స్డ్యూసర్. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఈజ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్, అవుట్పుట్ ఈజ్ మెకానికల్ పొజిషన్ ఆర్ స్పీడ్ ఉందనుకోండి. ఇన్పుట్ ఎలక్ట్రికల్ అంటే ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అంటాము. వాట్ ఈస్ దట్? ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్. సమ్ టైమ్స్ మనకి కొన్ని సిస్టమ్స్ అనేవి మెకానికల్ ఇన్పుట్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కూడా కన్వర్ట్ చేస్తుంటాయి, వాటిని ట్రాన్స్డ్యూసర్స్ అంటాము. సో సర్వో మెకానిజం ఈజ్ నథింగ్ బట్, సో ఈ కంట్రోల్ సిస్టంలో ట్రాన్స్డ్యూసర్స్ని ఎలా వర్క్ చేసుకుని మనం ఒక పొజిషన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. సో విచ్ ఆర్ ద బేసిక్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్. సో మోస్ట్లీ మనము వీటిని లో పవర్ అండ్ లో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్లోకి ప్రిఫర్ చేస్తుంటారు. సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ సర్వో మెకానిజం ఆర్ సర్వో మోటార్స్ ఉంటాయి, స్టెప్పర్ మోటార్స్, సింక్రోస్. అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఆర్ లీనియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ మోటార్స్ ఆర్ నాన్ లీనియర్గా ఉంటే క్యారెక్టరిస్టిక్స్ ఇందులో లీనియర్గా ఉంటాయి. సో నౌ వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ సర్వో మెకానిజం? ఇందులో బేసిక్గా సర్వో మోటార్స్ ఉంటాయి. అగైన్ దిస్ సర్వో మోటార్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఏసీ సర్వో మోటార్స్ అండ్ డీసీ సర్వో మోటార్స్. సో ఇవి రెండు వచ్చేసి డీసీ సర్వో మోటార్స్ కిందకు వస్తాయి. డీసీ సర్వో మోటార్స్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ద డీసీ సప్లై టు కంట్రోల్ ద పొజిషన్ ఆర్ స్పీడ్ ఆర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఏసీ సర్వో మోటార్ వీఆర్ గివింగ్ ద ఏసీ సప్లై టు కంట్రోల్ ద సేమ్ పొజిషన్ ఆర్ స్పీడ్ ఆర్ యాక్సలరేషన్. సో మనము బేస్డ్ ఆన్ ఏ సప్లై ఇస్తున్నాము దాన్ని బేస్ చేసుకునే మనము సర్వో మోటార్స్ని టూ వేస్లో క్లాసిఫై చేసాము, డీసీ సర్వో మోటార్స్, ఏసీ సర్వో మోటార్. అగైన్ డీసీ సర్వో మోటార్స్లో మనకి ఆర్మేచర్ కంట్రోల్డ్ డీసీ సర్వో మోటార్ ఉంది అండ్ ఫీల్డ్ కంట్రోల్ DC servo motor ఉంది. Now some more components are potentiometer,
tachometer, synchro, position control systems, and stepper motor. So these are the examples of servo mechanism components in a control system. Now first one, armature controlled DC servo motor. Armature controlled DC servo motor. So it is similar to our DC motor with armature controlled speed control method. సో అయితే ఇక్కడ చూడండి ఆర్మేచర్ కంట్రోల్కి ఇక్కడ దిస్ ఈజ్ ఆర్మేచర్ సర్క్యూట్, ఇందులో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఈ కంట్రోల్ టెక్నిక్కి మనము ఒక బ్లాక్ డయాగ్రాము అండ్ ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఆర్మేచర్ కంట్రోల్ అంటున్నాడు కాబట్టి సో వేరాజ్ ద ఫీల్డ్ కరెంట్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. ఫీల్డ్ కరెంట్ని ఏం చేయాలి, కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి ఫీల్డ్కి వెళ్ళేది. సో ఫీల్డ్కి వెళ్ళే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. వెరాజ్ సర్క్యూట్ అంటే పొజిషన్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఏదైనా కూడా దేని ద్వారా కంట్రోల్ చేస్తుంటాము, ఇన్పుట్ ఈజ్ ఆర్మేచర్ వోల్టేజ్. అండ్ ఇక్కడ మనకి పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ద పొజిషన్, సో ద అవుట్పుట్ ఈజ్ థీటా. దిస్ ఈజ్ ద ఇన్పుట్ అవుట్పుట్. సో ఆర్మేచర్ కంట్రోల్ డీసీ సర్వో మోటార్లో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేయాలి అంటే ఇట్ ఈస్ థీటా టు ఆర్మేచర్ వోల్టేజ్. సో దీన్ని లాప్లాస్లో మెన్షన్ చేస్తే థీటా ఆఫ్ ఎస్ టు ఈఏ ఆఫ్ ఎస్ అని రాస్తాము. సో ఆర్మేచర్ కంట్రోల్ మోటార్లో మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వేటి మధ్య డ్రా చేస్తాము, పొజిషన్ టు ఆర్మేచర్ వోల్టేజ్ డ్రా చేస్తాము. ఇక్కడ ఈ ఆర్మేచర్ వోల్టేజ్ అనేది మోటార్ షాఫ్ట్ని కంట్రోల్ చేస్తుంది, అవుట్పుట్ని. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ థీటా బై ఈఏ. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తున్నామో చూడండి. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ దిస్. ఫస్ట్ మనము ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాము, ఆర్మేచర్ వోల్టేజ్. అగైన్ మోటార్లో ఆర్మేచర్లో బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయిన కరెంట్, ఆర్మేచర్ కరెంట్ ఈజ్ కేవీఎల్ ఈక్వేషన్ రాశారనుకోండి. సో ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ ఎస్ఎల్, ఇక్కడ జే ఒమేగా ప్లస్లో ఎస్ రాశాను. సో ఎస్ఎల్ఏ ప్లస్ ఈబి. సో వోల్టేజెస్ని మనము సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఈఏ మైనస్ ఈబి. సో మనకి కరెంట్ వస్తుంది ఈ సిస్టమ్కి. సో ఇక్కడి నుంచి ఈ కరెంట్ని మళ్ళీ టార్క్కి రిలేట్ చేసుకోవాలి. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఇంటూ సమ్ టార్క్ కాన్స్టెంట్. సో అగైన్ ఈ టార్క్ని మళ్ళీ మనము టార్క్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ సిస్టమ్స్లో చెప్పాం కదా, జే ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ నాట్ ఇంటూ ఎస్. సో ఇలా ఫైనల్గా మనకి అవుట్పుట్ పొజిషన్ థీటాకి వెళ్ళాలి ఇంటూ థీటా. సో ఫైనల్గా ఈ వాల్యూ టు ఈ ఈఏకి రేషియో తీసుకురావాలి. సో అలా తీసుకురావడానికి ఫస్ట్ మనకి ఈఏ మైనస్ ఈబి అండ్ అవుట్పుట్ కరెంట్ డ్రా చేసామనుకోండి, 1/SLA ప్లస్ ఆర్ఏ వచ్చింది. అండ్ టార్క్కి ఆర్మేచర్ కరెంట్కి రిలేషన్ వచ్చేసి, సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ రాసుకుంటాం కదా, అందుకని కాన్స్టెంట్ రాసుకుంటాము. మోటార్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టార్క్ కాన్స్టెంట్ ఇంటూ ఐఏ. సో దట్ ఈస్ నెక్స్ట్ మోటార్ టార్క్కి అండ్ థీటాకి ఒక ఈక్వేషన్. ఇక్కడ యాక్చువల్గా మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా ఉండాలి ఇక్కడ, కానీ అది నెగ్లెక్ట్ చేశాను. సో ఓన్లీ ఇనర్షియా ఎలిమెంటు అండ్ ఫ్రిక్షన్ మాత్రమే తీసుకున్నాము. అగైన్ ఈ థీటా అనేది మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఇస్తుంది. అంటే ఈ స్పీడ్ అనేది థీటా ఆర్ పొజిషన్ ఆర్ స్పీడ్ కావచ్చు, మనకి బ్యాక్ ఈఎంఎఫ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో అగైన్ ఈ బ్యాక్ ఈఎంఎఫ్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈఏకి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ ఆర్మేచర్ కంట్రోల్ టైప్లో ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఆర్మేచర్ కంట్రోల్ అనేది క్లోజ్డ్ లూప్ సిస్టము. సో దీన్ని రిడక్షన్ చేసామనుకోండి, బ్లాక్ డయాగ్రామ్ని రిడక్షన్ చేస్తే సో మనకి ఫైనల్గా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే వస్తుంది. అప్రాక్సిమేషన్స్ అన్ని రిమూవ్ చేసేసి అండ్ మనం ఒక ఫైనల్గా ఇది నోట్ చేసుకున్నాము. సో పొజిషన్ టు ఆర్మేచర్ వోల్టేజ్ రేషియో తీసుకుంటే ఇక్కడ టార్క్ కాన్స్టెంట్ KT/RA ఎస్ ఇంటూ, ఇక్కడ చూడండి, ఎస్ ఇంటూ జేఎస్ ప్లస్ ఎఫ్. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసామనుకోండి,
సో ఈ మొత్తాన్ని ఒక కాన్స్టెంట్గా నోట్ చేసుకున్నాము, కేఎంగా నోట్ చేసుకున్నాము. అంటే కేఎం ఈజ్ ఈక్వల్ టు కేటీ బై ఆర్ఏ. దీన్ని మోటార్ గెయిన్ కాన్స్టెంట్ అంటాము. అండ్ ఇక్కడ జే ఉంది కదా, జేఎస్ ప్లస్ 1. సో నేను 1+T లాగా రాసుకోవడం కోసము ఇలా నోట్ చేశాను. అంటే టీఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జే బై ఎఫ్ అవుతుంది. దీన్ని మోటార్ టైం కాన్స్టెంట్ అంటాము, ఇది గెయిన్ కాన్స్టెంట్ అంటాము. సో ఫైనల్లీ ఆర్మేచర్ కంట్రోల్ టెక్నిక్లో మనకి ఒకే ఒక టైం కాన్స్టెంట్ వచ్చింది, ఒకే ఒక టైం కాన్స్టెంట్. దీన్ని సింగిల్ టైం కాన్స్టెంట్ అని కూడా పిలుస్తాము, టైం కాన్స్టెంట్. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్మేచర్ కంట్రోల్ DC servo motor. Armature control DC servo motor, that is Km divided by S into STM plus 1. So it is a second order equation and ఏ టైప్ ఆఫ్ సిస్టము, టైప్ 1 అంటాము. సో టైప్ 1 అంటే ఆరిజిన్ దగ్గర పోల్స్ అనేవి ఎన్ని ఉంటాయో, సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇండికేషన్. సో ఇక్కడ S⁻1 ఉంది కాబట్టి సో టైప్ 1 సిస్టమ్ ఇది. నెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్కి వెళ్దాం. ఫీల్డ్ కంట్రోల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆర్మేచర్ సర్క్యూట్ని కాన్స్టెంట్గా ఉంచేస్తాము. దిస్ ఈజ్ ద ఆర్మేచర్ సర్క్యూట్. సో ఈ ఆర్మేచర్ సర్క్యూట్ని కాన్స్టెంట్గా ఉంచుతాము. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫీల్డ్ వోల్టేజ్ EF అండ్ ఈ వోల్టేజ్ని ప్రొవైడ్ చేసుకుని అవుట్పుట్ని కంట్రోల్ చేయాలి. అవుట్పుట్ ఏంటి, పొజిషన్ ఇది. దిస్ ఈజ్ ద అవుట్పుట్, దిస్ ఈజ్ ద ఇన్పుట్. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏం రాస్తాము, అవుట్పుట్ పొజిషన్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్టేజ్, దట్ ఈజ్ ఫీల్డ్ వోల్టేజ్. సో ఇక్కడ ఈ ఫీల్డ్లో మనకి బ్యాక్ EMF ఉండదు. సో నో నీడ్ టు గో ఫర్ ద ఫీడ్బ్యాక్. సో ఫీల్డ్ కంట్రోల్ సిస్టమ్, ఫీల్డ్ కంట్రోల్ DC servo motor is open loop system. చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఆర్మేచర్ కంట్రోల్డ్ DC servo motor, AC కాదు, AC అంటే ఆర్మేచర్ కంట్రోల్, DC servo motor is closed loop system. It is very very important difference. AC కేమో క్లోజ్డ్ లూప్, దట్ ఈజ్ ఆర్మేచర్ కంట్రోల్ కేమో క్లోజ్డ్ లూప్. FC అంటే ఫీల్డ్ కంట్రోల్కి ఏమో ఓపెన్ లూప్ వచ్చింది మనకి. సో ఇక్కడ కూడా మనము దీని ఇన్పుట్ తీసుకున్నాము, ఈ సిస్టంలో ఇది అవుట్పుట్గా రాసుకుంటే సో ఈ రెండింటి రేషియో వచ్చేసి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఆర్మేచర్కి ఎలా అయితే వచ్చిందో S/LF వచ్చింది ప్లస్ RF, అక్కడేమో S/LA ప్లస్ RA వచ్చి ఉంటుంది. సో కంపేర్ చేసుకోండి, చూడండి ఇక్కడ LA RA, బికాస్ మనం అక్కడ ఆర్మేచర్ వోల్టేజ్ని ఇస్తాము, ఇక్కడ ఫీల్డ్ వోల్టేజ్ని ఇస్తున్నాము. నెక్స్ట్ ఈ ఫీల్డ్కి టార్క్కి కాన్స్టెంట్ రిలేషన్ KT' అనుకున్నాము. సో బికాస్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు φ ఇంటూ IA. ఇక్కడ IA అనేది కాన్స్టెంట్ తీసుకుంటే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IF అవుతుంది అప్పుడు. సో అందుకోసం సమ్ కాన్స్టెంట్ KT' అనుకున్నాము. నెక్స్ట్ TMకి తీటాకి సేమ్ యాజ్ ప్రీవియస్ వన్. సో ఫైనల్గా మనకు వచ్చిన θ టు EF రేషియో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. సో ఈ ఈక్వేషన్ ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే సో ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంది. సో ఇందులో KM, దిస్ ఈజ్ గెయిన్ కాన్స్టెంట్ అంటాము, గెయిన్ కాన్స్టెంట్. అండ్ దిస్ ఈజ్ ద టైం కాన్స్టెంట్. ఇక్కడ రెండు టైం కాన్స్టెంట్స్ వచ్చాయి చూడండి, TF ఒకటి, T మెకానికల్. సో ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వో మెకానిజం ఈజ్ 2 టైమ్ కాన్స్టెంట్స్ అంటారు, హ్యావింగ్ 2 టైమ్ కాన్స్టెంట్స్. ఇదొక టైం కాన్స్టెంట్, ఇదొక టైం కాన్స్టెంట్. అయితే ఒకటి మెకానికల్ టైం కాన్స్టెంట్, ఒకటి ఎలక్ట్రికల్ టైం కాన్స్టెంట్స్. సో ఏ కంట్రోల్ సిస్టంలో మనకి ఏ కర్వ్ మెకానిజంలో వస్తుంది, ఫీల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ సర్వో మెకానిజంలో. సో ఇక్కడ సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే వస్తుంది కానీ బట్ మనకి KM గెయిన్ కాన్స్టెంట్ వచ్చింది. ఇక్కడ కూడా టైప్ 1 సిస్టము S/TF ప్లస్ 1, ఇంకొకటి S/T మెకానికల్ వచ్చింది. ఇక్కడ T మెకానికల్ అంటే J/F0, ఇది మాత్రమే ఉన్నింది ప్రీవియస్ కేసులో. సో ఇక్కడ KM అంటే
KT dash by RF into F. Again TF is nothing but LF by RF. సో 2 టైమ్ కాన్స్టెంట్స్ మనకి ఫీల్డ్ కంట్రోల్లో వచ్చాయి. అయితే ఇప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేయాలి అంటే రెండు ఈక్వలే, రెండింటిని మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఫర్ స్మాల్ సైజ్ ఆఫ్ ద కంట్రోల్ మెకానిజం అంటే స్మాల్ సైజ్ లో పవర్ అప్లికేషన్స్కి ఫీల్డ్ కంట్రోల్ని ప్రిఫర్ చేస్తాము. ఫర్ లార్జ్ సైజ్ ఆర్ హై పవర్ అప్లికేషన్స్ ఆర్మేచర్ కంట్రోల్ని మనం ప్రిఫర్ చేస్తున్నాము. అయితే ప్రజెంట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆర్మేచర్ కంట్రోల్లో కూడా పిఎం ఆర్మేచర్ కంట్రోల్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆర్మేచర్ కంట్రోల్డ్ DC సర్వో మోటార్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. ఫర్ లో పవర్ అప్లికేషన్స్ కూడా ఆర్మేచర్ కంట్రోలే, సో యూనివర్సల్గా దీన్నే ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సర్వో మెకానిజం ఈస్ 2-phase సర్వో మోటార్, సో విచ్ ఈస్ అండర్ AC సర్వో మోటార్. ఇప్పటి వరకు మనము DC సర్వో మోటార్స్ గురించి చూసాము. ఇప్పుడు AC సర్వో మోటార్, దిస్ ఈస్ AC సర్వో మోటార్. సో బికాస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ AC సప్లై. అయితే ఈ AC సప్లైలో సర్వో మోటార్ని మనము 2-phase సర్వో మోటార్ అంటాము. 2-phase జనరల్గా మనం ఎక్కడ కూడా 2-phase సప్లైతో మోటార్స్ని వాడము, బట్ సర్వో మెకానిజంలో 2-phase సర్వో మోటార్స్ని వాడుతున్నాము. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి 2 phases ఉంటాయి. 2 phases-ని 90 degrees ఫేజ్ షిఫ్ట్ ఇస్తాము. ఎంత ఫేజ్ షిఫ్ట్? 90 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొవైడ్ చేయాలి. నార్మల్ మోటార్ తీసుకున్నారనుకోండి, నార్మల్ మోటార్ ఈ 2 phases-కి ఇచ్చే వోల్టేజ్ అనేది బ్యాలెన్స్డ్ వోల్టేజ్. ఏ వోల్టేజ్? బ్యాలెన్స్డ్ వోల్టేజ్ అంటాము, బ్యాలెన్స్డ్ వోల్టేజ్. బట్ వేరేస్ సర్వో మోటార్లో ఇవి బ్యాలెన్స్గా ఉండవు మోస్ట్లీ అన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి నార్మల్ మోటార్ అయితే ఏమో బ్యాలెన్స్డ్ వోల్టేజ్ ఇస్తాము రెండింటి మధ్య. సర్వో మోటార్ అనుకోండి, వీటి మధ్య ఉన్న వోల్టేజెస్ అన్బ్యాలెన్స్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇదొక ఫేజ్. ఈ 2 phases-ని 90 degreesలో ప్లేస్ చేస్తాము. ఒకదానికి మనము రెఫరెన్స్ ఫేజ్ అని ఇస్తాము. సో దీనికి ఇచ్చే వోల్టేజ్ని రిఫరెన్స్ వోల్టేజ్ అంటాము, రిఫరెన్స్ వోల్టేజ్. నెక్స్ట్ 2వ ఫేజ్ని 90 degreesలో ప్లేస్ చేస్తాము. దీన్ని కంట్రోల్ ఫేజ్ అంటాము. ఈ కంట్రోల్ ఫేజ్కి యాక్చువేటింగ్ సిగ్నల్ని మనము త్రూ ఒక యాంప్లిఫైయర్ ద్వారా ఇస్తాము సిగ్నల్. బికాస్ మనకి కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ వోల్టేజ్ కావాలి. ఆ కంట్రోల్ వోల్టేజ్ అనేది పొజిషన్ని బట్టి మనకి రావచ్చు అవుట్పుట్లో. సో మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఆ పొజిషన్ ఎక్కడుందో దాన్ని బేస్ చేసుకొని మనము కంట్రోల్ సిగ్నల్ అనేది అప్లై చేయాలి. ఆర్ వెలాసిటీ ఎంత ఉందో, ఆర్ స్పీడ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేయాలి. సో ఇలా ఇచ్చే సిగ్నల్ని యాక్చువేటింగ్ సిగ్నల్ అంటాము. ఇది యాంప్లిఫై చేస్తాము. యాంప్లిఫై చేసింది మళ్ళీ కంట్రోల్ ఫేజ్కి ఇస్తున్నాము. ఈ రెండింటి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ వల్ల మనకి రోటార్లో టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టార్క్ వల్ల పొజిషన్ కంట్రోల్ అవుతుంది. సో దిస్ ద సర్వో మోటార్. సో ఇందులో మనము బేసిక్గా చూడండి, ఇట్ ఈస్ ఏ 2-phase ఇండక్షన్ మోటార్ విత్ స్పెషల్ డిజైన్. ఆ స్పెషల్ డిజైన్ ఏంటో చూద్దాము. జనరల్గా మనం రోటార్లో కాపర్ బార్స్ వాడతాం నార్మల్ మోటార్ అయితే. ఇక్కడ అల్యూమినియం బార్స్ వాడుతున్నాము. అల్యూమినియం బార్స్ ఆర్ డ్రాగ్ కప్. సో రోటార్లో మనము 2 మెటీరియల్స్ని ప్రిఫర్ చేస్తున్నాము, 2 డిజైన్స్. ఒకటి అల్యూమినియము, రెండోది డ్రాగ్ కప్ని ప్రిఫర్ చేస్తున్నాం ఫర్ లో ఎనర్జీ అప్లికేషన్స్. సో ఇక్కడ మనము ఫేజ్ డిఫరెన్స్ చూసాము, 90 degrees ఉంటుంది. సో రెఫరెన్స్ వోల్టేజ్ రెఫరెన్స్ వైండింగ్కి ఇస్తాము, కంట్రోల్ వోల్టేజ్ కంట్రోల్ వైండింగ్ ఇస్తాము. సో వీటిల్ని 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాము, ఆర్ క్వాడ్రేచర్ అని చెప్పొచ్చు దీన్ని. 90 degrees అంటే క్వాడ్రేచర్ అని చెప్తాము. మీకు 90 degrees ఇవ్వకుండా కంట్రోల్ వైండింగు రెఫరెన్స్ వైండింగ్ మధ్య వోల్టేజ్ ఎంత ఉంది అంటాడు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రేచర్. నెక్స్ట్ కంట్రోల్ ఫేజ్ అనేది మనకి ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నాము? సర్వో యాంప్లిఫైయర్ ద్వారా సప్లై చేస్తున్నాము. సో ఇక్కడ మనము ఆ రోటార్ యొక్క డైరెక్షన్ కావచ్చు, ఆర్ పొజిషన్ కావచ్చు, దేన్ని బేస్ చేసుకొని
కంట్రోల్ అవుతుంటుంది. పొలారిటీ రివర్స్ చేసామనుకోండి, మనము క్లాక్ వైజ్లో తిరిగే మోటార్ని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయొచ్చు. పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ అబౌట్ ద టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్? సో నార్మల్ ఇండక్షన్ మోటార్లో అయితే దేర్ ఈజ్ ఏ X/R రేషియో ఉంటుంది. ఈ X/R రేషియో అనేది హైగా ఉంటుంది నార్మల్ మోటార్లో. సో నార్మల్ ఇండక్షన్ మోటార్లో బికాస్ X/R రేషియో వల్ల హై ఇండక్షన్ ఉండడం వల్ల మనము అక్కడ ఇంటెన్షన్స్ ఏంటంటే మ్యాక్సిమం టార్క్ ప్రొడ్యూస్ చేయగలగాలి. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఇన్ నార్మల్ ఇండక్షన్ మోటార్. వేరాస్ టూ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనము X/R రేషియో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేటట్టు ప్రిఫర్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ తగ్గిపోతుంది. సో ఇలా తగ్గడం వల్ల మనకి లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. వాట్ ఈస్ దట్? లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. సో లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ రావడం వల్ల మనకి అవుట్పుట్ అనేది టార్క్ అనేది వోల్టేజ్తో కంట్రోల్ అవుతుంటుంది. సో ఇక్కడ టార్క్ అనేది మనకి స్పీడ్తో ఎలా చేంజ్ అవుతుంటుంది? సో ఇక్కడ టార్క్ అనేది డిక్రీజెస్ విత్ ద స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్లో మూవ్ అవుతున్నారు. సో బైక్ అనేది స్పీడ్ ఆల్మోస్ట్ 0లో ఉందనుకోండి, మనము ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేయాలి, మ్యాక్సిమం టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సో మీన్స్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి. అదే స్పీడ్ ఇంక్రీజ్ చేస్తామన్నారనుకోండి, మనము టార్క్ని రెడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. అందుకే మీరు స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్లో వెళ్తుంటారు టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం టార్క్. స్పీడ్ పెంచే కొద్దీ మనము టార్క్ తగ్గిస్తున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సెకండ్, థర్డ్ గేరు ఇట్లా మూవ్ అవుతుంటాము. సో ఈ క్యారెక్టరిస్టిక్స్నే మనము సర్వో మెకానిజంలో అప్లై చేస్తుంటాము. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ లీనియర్గా ఉండాలి అంటే X/R రేషియో తక్కువగా ఉండాలి. సో దట్ ఈస్, ఈ షేప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి X/R రేషియో మీద డిపెండ్ అవుతుంది. సో నార్మల్గా 2 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తీసుకుంటే X/R రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ మ్యాక్సిమం టార్క్ కోసము. వేరాస్ AC సర్వో మోటార్లో అయితే హై రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో లో వాల్యూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిగార్డింగ్ X/R రేషియో ఆఫ్ 2 ఫేజ్ సర్వో మోటార్స్. ఇవి లీనియర్ టార్క్ స్పాడ్ క్యారెక్టరిస్టిక్స్ రావాలంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. సో దిస్ ఈజ్ ద టార్క్. సో ఇందాక మనం చెప్పుకున్నాము. సో స్పీడ్ అనేది టార్క్ వర్సెస్ స్పీడ్ డ్రా చేస్తున్నాము. స్పీడ్ 0 అనుకోండి, వీ నీడ్ టు ప్రొవైడ్ ద మ్యాక్సిమం టార్క్. అందులో మనకు వోల్టేజ్ అప్లై చేయాలి కదా. సో మనం అప్లై చేసే వోల్టేజ్, కంట్రోల్ వోల్టేజ్ ఏదో అనుకుందాము. సో VC1 అనుకుందాం. సో ఇప్పుడు మీరు స్పీడ్ని పెంచుతూ ఉన్నారనుకోండి. స్పీడ్ని పెంచుతూ ఉన్నారంటే ఈ టార్క్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్పీడ్ మ్యాక్సిమం వెళ్ళే కొద్దీ ఈ టార్క్ అనేది అవసరం లేకుండా ఉంటుంది. సో ఏదైతే స్పీడ్ 0లో ఉన్నప్పుడు టార్క్ ఉందో దాన్ని స్టాలింగ్ టార్క్ అన్నాము. వాట్ ఈస్ దట్? స్టాలింగ్ టార్క్ అంటే బికాజ్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది మోషన్లో లేనప్పుడు. సో అటువంటి ఎప్పుడు ఎక్కువ టార్క్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంటుంది. సో ఎప్పుడైతే స్పీడ్ పెరుగుతూ ఉందో టార్క్ డిక్రీజ్ అవుతూ ఉంది. సో టార్క్కి స్పీడ్కి రిలేషను ఒక క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంది. నెక్స్ట్ వోల్టేజ్. మీరు కంట్రోల్ వోల్టేజ్ అనేది మనము ఇది VC1 అనుకుందాము, ఇది VC2, VC3. సో ఇక్కడ ఒక రిలేషన్ రాశారు, VC1 ఈజ్ గ్రేటర్ దాన్ VC2 ఈజ్ గ్రేటర్ దాన్ VC3. మీనింగ్ ఏంటంటే కంట్రోల్ వోల్టేజ్ పెంచే కొద్దీ VC పెరిగే కొద్దీ టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మీనింగ్. మోటార్లో టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుందని. సో ఈ రిలేషన్స్ని బేస్ చేసుకొని మనము ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే డ్రా చేస్తాము. సో అందులో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ DC సర్వో మోటారు, అడ్వాంటేజెస్ ఆఫ్ AC సర్వో మోటార్ ఓవర్ DC సర్వో మోటార్ చూస్తే ఇందులో మనకి బ్రష్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి లాసెస్ తక్కువ ఉంటాయి. సో ప్రిసైజ్ కంట్రోల్ అప్లికేషన్స్లో ప్రిఫర్ చేస్తాము. లో ఎనర్షియా రోటర్స్ బికాజ్ అల్యూమినియం కావచ్చు, డ్రాగ్ కప్ రోటర్స్ని యూజ్ చేయడం వల్ల. సో మనకి జనరల్ మోటార్కి అండ్ AC సర్వో మోటార్కి కొంచెం డిఫరెన్సెస్ చూడండి. X/R రేషియో. సో X/R రేషియో ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ గ్రేటర్ దాన్ X/R రేషియో ఆఫ్ AC సర్వో.
సో స్టేటర్ వోల్టేజ్ అనేవి నార్మల్ ఇండక్షన్ మోటార్లో బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఎప్పుడు కూడా, వెరాస్ ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్గా ఉండవు. సర్వో మోటార్లు అయితే అన్బ్యాలెన్స్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి కంట్రోల్ వోల్టేజ్ అనేది వేరియబుల్ అవుతూ ఉంది మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పొలారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని బేస్ చేసుకుని మోటారు క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలి ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలనేది బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూస్తే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో టోటల్ టార్క్ వేటి మీద డిపెండ్ అవుతుందంటే కంట్రోల్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఇక్కడ చూశారు లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాను. సో ఈ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్లో కంట్రోల్ వోల్టేజ్ తగ్గిస్తూ ఉన్నారనుకోండి తగ్గుతూ ఉంటుంది, VC1, VC2, VC3. సో ఈ కంట్రోల్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో టార్క్ ఇది కాన్స్టెంట్గా తీసుకుంటే T0 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ M అనుకున్నాము, ω0 అనుకున్నాము. సిమిలర్లీ ఈ టార్క్ అనేది మనకి స్పీడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అవునా? స్పీడ్ మారుస్తూ ఉంటే టార్క్ చేంజ్ అవుతూ ఉంది కదా. సో ఈ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆల్సో, అదొక కాన్స్టెంట్గా తీసుకున్నాము. సో అలా ఈ టార్క్ అనేది రెండింటి మీద డిపెండ్ అవుతుంది మనకి ఏసీ సర్వో మోటార్లు. ఒకటి స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, రెండోది కంట్రోల్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. స్పీడ్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు దాన్ని కాన్స్టెంట్ M అనుకున్నాము, ఇది K అనుకున్నాము. సో మనకి ఫైనల్గా టార్క్కి పొజిషన్కి కావచ్చు ఆర్ స్పీడ్కి కావచ్చు రిలేషన్ తీసుకురావడానికి మనకి ఇంకొక టార్క్ ఈక్వేషన్ రాసుకున్నాము. ఈ టార్క్ ఈక్వేషన్లో అవుట్పుట్ ఒమేగా తీసుకుంటే ఇన్పుట్ వచ్చేసి కంట్రోల్ వోల్టేజ్. సో ఏసీ సర్వో మోటార్లో వాట్ ఈస్ అవుట్పుట్? అవుట్పుట్ అనేది తీటా కావచ్చు ఆర్ ఒమేగా కావచ్చు, ఇన్పుట్ ఈజ్ కంట్రోల్ వోల్టేజ్ VC. సో వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏం రాస్తాము? తీటా బై VC ఆర్ ఒమేగా బై VC. సో దానికోసం ఈక్వేషన్ రాసాము. సో ఫైనల్లీ ఒమేగా బై VC రాస్తే KM డివైడెడ్ బై TM ప్లస్ 1. ఈ KM TM అనేది మనకి KM వాల్యూ చూడండి, K డివైడెడ్ బై F0 మైనస్ M అండ్ TM ఈజ్ J బై F0 మైనస్ M. సో రెండింటికి డినామినేటర్ కామన్గా ఉంది కాబట్టి KMకి ఏమో K ఉంది, TMకి ఏమో J ఉంది. మోటార్ గెయిన్ కాన్స్టెంట్ ఒకటి, టైం కాన్స్టెంట్ ఒకటి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని టైం కాన్స్టెంట్ అంటాము, TM అంటాము. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ AC సర్వో మోటార్. నెక్స్ట్ అనదర్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంట్ ఈజ్ పొటెన్షియోమీటర్. వాట్ ఈస్ దిస్? పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ ఈజ్ ఏ ట్రాన్స్డ్యూసర్. ఇందులో మెకానికల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్డ్యూసర్. సో మనకు ఒక పొటెన్షియోమీటర్ ఉంటుంది, దీనిపైన వైపర్ ఉంటుంది. ఈ వైపర్ని మనము మెకానికల్ సిగ్నల్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటాము పొజిషన్. ఇది ఇన్పుట్ అవుతుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అయింది, ఇది ఏ పొజిషన్లో ఉంటే అక్కడ ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ప్రొడ్యూస్ అవుతుంది. సపోజ్ ఈ పొజిషన్లో ఉందనుకోండి, సో ఈ పొజిషన్లో ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఈ పొటెన్షియోమీటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ డిస్ప్లేస్మెంట్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ ట్రాన్స్డ్యూసర్. దీన్ని మనము ఎర్రర్ డిటెక్టర్ కూడా వాడుకోవచ్చు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎర్రర్ డిటెక్టర్. బేసికల్లీ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్డ్యూసర్, బట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా వాడచ్చు? మనము ఎర్రర్ డిటెక్టర్గా కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 3 టెర్మినల్స్. సో దట్ ఈస్ ఒకటేమో కామన్గా ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ టెర్మినల్ అంటాము, ఒకటి మూవబుల్ టెర్మినల్ అంటాము. సో కామన్ టెర్మినల్ ఇది. సో 3 టెర్మినల్స్ ఉంటాయి, కానీ అందులో మనము 2 ఇన్పుట్స్కి ఇస్తాము, 2 అవుట్పుట్స్కి ఉంటాయి, కానీ ఒకటి కామన్గా ఉంటుంది. అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దేనికి డ్రా చేస్తాము? అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్, ఇన్పుట్ అనేది మెకానికల్ మూమెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ XI. సో రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్ దట్ ఈస్ E0 బై XI ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేస్తాం దీనికి. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇక్కడ డ్రా చేసాము, దట్ ఈస్ వాట్ ఈస్ దట్? అవుట్పుట్
అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్, ఇన్పుట్ అనేది XI డిస్ప్లేస్మెంట్. సో ఇట్ ఈస్ బేసికల్లీ రెసిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్. దీన్ని మనము ఎర్రర్ డిటెక్టర్గా యూజ్ చేయొచ్చు. మెకానికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత మెజర్మెంట్ ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 3 టెర్మినల్స్ ఉంటాయి. అందులో 3 టెర్మినల్స్లో 2 ఫిక్స్డ్ టెర్మినల్స్ ఉంటాయి అండ్ ఒకటి మూవబుల్ టెర్మినల్ ఉంటుంది. దీన్ని వైపర్ అంటాము, లేదంటే జాకీ అంటాము. సో వైపర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇన్పుట్ ప్రపోర్షనల్ టు ద అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, మనం ఏదైతే రెఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చామో ఇన్పుట్ వోల్టేజ్, దీనికి ఇన్పుట్ వోల్టేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది, మారదు. సో ఇందులో వచ్చిన డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని మనకి అవుట్పుట్లో సిగ్నల్ మారుతూ ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇన్పుట్ అవుతుంది అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద మూవబుల్ టెర్మినల్. సో ఇవన్నీ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రావడానికి ఫార్ములాస్. ఫైనల్లీ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ E0/Xi is equal to constant Kp అంటాం దీన్ని. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఓకే, సో నెక్స్ట్ టాకోమీటర్స్కి వెళ్దాం. వాట్ ఈస్ దట్? టాకోమీటర్స్. సో టాకోమీటర్స్ ఆర్ బేసికల్లీ స్పీడ్ ట్రాన్స్డ్యూసర్స్. స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. స్పీడ్ ట్రాన్స్డ్యూసర్స్. పొటెన్షియోమీటర్ అనుకోండి, పొజిషన్ ట్రాన్స్డ్యూసర్స్ అంటాము. వాట్ ఈస్ దట్? పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్. ఇక్కడ స్పీడ్, బికాస్ ద ఇన్పుట్ ఈజ్ స్పీడ్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇన్పుట్ అనేది స్పీడ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మెకానికల్ ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ ఎలక్ట్రికల్. సో ఇట్ ఈస్ మనము ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ జనరేటర్ని తీసుకోవచ్చు. సో టాకోమీటర్స్ ఆర్ బేసికలీ స్పీడ్ ట్రాన్స్డ్యూసర్స్. మెకానికల్ స్పీడ్ ఇన్పుట్గా ఉంటుంది, దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ తీసుకుంటాము. అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ వోల్టేజ్. సో మెయిన్లీ దీన్ని మనము స్పీడ్ అని చెప్పాం కదా, దీన్ని పొజిషన్కి కూడా మార్చుకోవచ్చు. సో స్పీడ్కి పొజిషన్కి డిఫరెన్స్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంటే కదా. సో దట్ ఈస్ వెలాసిటీ, పొజిషన్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దీన్ని మనము ఎస్ అని రాసుకోవచ్చా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు d/dt ఎస్ అని రాసుకోవచ్చు. ఎస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని తీటా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీటా, ఎస్ ఇంటూ తీటా. సో మీరు స్పీడ్ కోసం మెజర్ చేయొచ్చు ఆర్ పొజిషన్ కోసమైనా మెజర్ చేయొచ్చు. పొజిషన్ కోసం కావాలి అంటే మనము డెరివేటివ్ చేయాలి. సో అందువల్ల దీన్ని డెరివేటివ్ ఫీడ్బ్యాక్ అంటున్నాము. టాకో జనరేటర్స్ అనేవి పొజిషన్ సిస్టమ్స్లో ఇవి డెరివేటివ్ ఫీడ్బ్యాక్గా వాడుతుంటాము. సో మనకి స్పీడ్ వస్తూ ఉంటుంది. సో ఆ స్పీడ్ కనుక్కోవాలనుకోండి, మనకి పొజిషన్ తెలుసు మీకు. సో పొజిషన్ తెలుసు, స్పీడ్ కావాలి అనుకోండి, మనము డెరివేట్ చేయాలి, డెరివేటివ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్. సో టాకోమీటర్స్ ఆర్ డెరివేటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఇందులో కూడా మనకి DC టాకోమీటర్ ఉంది, AC టాకోమీటర్. సో ఇట్ ఈస్ ఎ స్మాల్ DC జనరేటర్ టాకోమీటర్ బికాస్ ఇన్పుట్ అనేది మెకానికల్, అవుట్పుట్ ఎలక్ట్రికల్ కాబట్టి. సో PM ప్రొవైడ్స్ ద పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్మేచర్ కపుల్ టు ద షాఫ్ట్. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్ యాజ్ నార్మల్ జనరేటర్ ప్రిన్సిపలే. మనకి ఏదైతే వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుందో బేస్డ్ ఆన్ ద స్పీడ్, షాఫ్ట్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇలా వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజు స్పీడ్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ రిలేషన్ సమ్ కాన్స్టెంట్ ఉంటుంది, ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో దీన్ని TG అనుకున్నాము, టాకో జనరేటర్ అనుకున్నాము, టాకోమీటర్ టాకో జనరేటర్ అనుకున్నాము. సో అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి, సో అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. సో V0 ఈజ్ ఈక్వల్ టు సమ్ KTC ఇంటూ ఒమేగా. సో V0/ఒమేగా ఈజ్ KTC. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒమేగా ఇస్తే ఇక్కడ కాన్స్టెంట్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఉంటే కాన్స్టెంట్ మాత్రమే ఉంటుంది. సపోజ్ అదే మీకు స్పీడ్ కాకుండా ఇక్కడ తీటా ఉందనుకోండి, సో అంటే E/E0/తీటా ఉందనుకోండి, ఇక్కడ సమ్ S వస్తుంది, KT. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో పొజిషన్ బేస్ చేసుకొని చేస్తే మాత్రము డెరివేట్ S వాల్యూ ఉంటుంది. సిమిలర్లీ AC టాకోమీటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్.
సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద 2-phase ఇండక్షన్ మోటార్. సేమ్ ఒక రెఫరెన్స్ వైండింగ్ ఉంటుంది అండ్ సెకండ్ వైండింగ్ ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ అనము సెకండ్ వైండింగ్ ఉంటుంది. హీర్ ఆల్సో వీ కెన్ యూజ్ ద డ్రాగ్ కప్ టైప్ ఆర్ అల్యూమినియం టైప్ ఫర్ లో ఎనర్షియా. వర్కింగ్ వచ్చేసి మనకి రోటర్ అనేది షాఫ్ట్కి కపుల్ చేస్తుంటాము, ఏదైతే స్పీడ్ మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని. సో బేస్డ్ ఆన్ ద స్పీడ్ ఈఎంఎఫ్ అనేది అవుట్పుట్ వైండింగ్లో ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. 2 వైండింగ్స్ ఉంటాయి కాబట్టి రివర్స్ అనమాట. మనం 2-phase సర్వో మోటార్ చూసాం కదా, అక్కడ కంట్రోల్ వోల్టేజ్ ఇస్తే ఆ స్పీడ్ కానీ పొజిషన్ కానీ మారుతూ ఉండేది ఏసీ సర్వో మోటార్లో. బట్ ఇప్పుడు మనం ఏమిస్తున్నాము, ఇన్పుట్గా మెకానికల్ స్పీడ్ ఇన్పుట్గా ఇస్తున్నాం కాబట్టి కంట్రోల్ వోల్టేజ్ కంట్రోల్ వైండింగ్ ఏదైతే చెప్పామో మనము ఆ వైండింగ్లోకి వోల్టేజ్ ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. సో రొటేషన్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ ఇన్ ద అవుట్పుట్ వైండింగ్. 2 వైండింగ్స్ చెప్పాం కదా మనము, రెఫరెన్స్ వైండింగ్ ఒకటి, అవుట్పుట్ వైండింగ్. ఈ అవుట్పుట్ వైండింగ్లోకి వోల్టేజ్ ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. రెఫరెన్స్ అవ్వట్లేదని ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది ఏసీ టాకోమీటర్. అది ఏసీ సర్వో మోటార్ అనుకోండి. ఏసీ సర్వో మోటార్లో రెఫరెన్స్ వైండింగ్ ఉంటుంది, కంట్రోల్ వైండింగ్ ఉంటుంది. సో సర్వో మోటార్లో మనం కంట్రోల్కి సప్లై మనం ఇస్తాము, అవుట్పుట్లో తీటా కానీ ఒమేగా కానీ ఫైండ్ అవుట్ చేస్తుంటాము. ఇక్కడ టాకోలో ఏం చేస్తున్నాము, వోల్టేజ్ మనం తీసుకుంటాము, అవుట్పుట్లో కంట్రోల్ వోల్టేజ్ మనం తీసుకుంటాము ఆర్ అవుట్పుట్ వోల్టేజ్ మనం తీసుకుంటాము. ఇన్పుట్ ఏమవుతుంది, ఇక్కడ పొజిషన్ కానీ స్పీడ్ కానీ ఇస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏసీ టాకోమీటర్కి ఏసీ సర్వో మోటార్కి డిఫరెన్స్ అది. సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఇక్కడ కూడా సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్పుట్ టు స్పీడ్ అయితే సమ్ కాన్స్టెంట్ KT/G అనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ టు పొజిషన్ అనుకోండి S/KT/G రాసుకో. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో పొజిషనా స్పీడా ఏది కావాలో దాన్ని బేస్ చేసుకోండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్పీడ్ మెజర్మెంట్. మనము సర్వో పొజిషన్ కావాలన్నా ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ డెరివేటివ్ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ error detection in closed loop systems. So these are the applications of tachometers. So next another concept is synchros. So it is a synchros. So first మనము ఈ సింక్రోని దేనికోసం యూజ్ చేస్తామంటే ఎర్రర్ డిటెక్టర్ కోసం యూజ్ చేస్తాము. ఎర్రర్ డిటెక్టర్ ఫర్ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్. పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్. సో అయితే మనకి ఇంతకుముందు కూడా పొటెన్షియోమీటర్ వాడాము. ఈ ఎర్రర్ డిటెక్టర్ కోసము సింక్రో ఉంటుంది, పొటెన్షియోమీటర్ 2 ఉంటాయి పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్లోకి. బట్ ఈ సింక్రోని మనము ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ది సింక్రో విల్ బి యూస్డ్ యాజ్ ఫర్ ఏసీ అప్లికేషన్స్లో మనం దీన్ని సింక్రోస్ని ప్రిఫర్ చేస్తాం ఎర్రర్ డిటెక్టర్గా. ఫర్ డీసీ అప్లికేషన్స్లోకి దేన్ని వాడుతున్నాము, పొటెన్షియోమీటర్ని ప్రిఫర్ చేయొచ్చు. పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్లో డీసీ అప్లికేషన్స్లో ఎర్రర్ డిటెక్టర్ కోసం పొటెన్షియోమీటర్ వాడితే సింక్రోని సేమ్ ఎర్రర్ డిటెక్టర్ కోసం ఏసీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫస్ట్ వన్. సో ఇవి రెండింటిని ఎక్కడ ప్రిఫర్ చేస్తున్నాము, పొజిషన్ కంట్రోల్ సిస్టమ్. ఏంటిది, పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్లో వాడుతున్నాం. నథింగ్ బట్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది పొజిషన్. సో మనం ఇనిషియల్గా ఏ పొజిషన్లో ఉన్నాము, ఫైనల్గా ఏ పొజిషన్కి వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఎర్రర్ని 0 చేసుకుంటూ రావాలి. సో దాన్నే మనం ఎర్రర్ డిటెక్టర్ అంటాము. సో ఇది పొజిషన్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో జనరల్గా ట్రాన్స్డ్యూసర్ అంటే మనము మెకానికల్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుందని చెప్తాము, మెకానికల్ టు ఎలక్ట్రికల్. బట్ ఇందులో ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ డైరెక్ట్గా రాకుండా ఇక్కడ మెకానికల్ నుంచి మ్యాగ్నెటిక్ నుంచి ఎలక్ట్రికల్ వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్డ్యూసర్ అని చెప్తున్నాము. ఇట్ ఈస్ లైక్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఎలా పనిచేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. బట్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఆల్టర్నేటర్. సో దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది అవుట్పుట్ సిగ్నల్, ఇన్పుట్ అనేది పొజిషను. ఇన్పుట్ ఈజ్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్. అవుట్పుట్ ఏముంటుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్డ్యూసర్ ఆర్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అంటాము.
సో వోల్టేజ్కి పొజిషన్కి మధ్య మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే డ్రా చేయాలి ఇప్పుడు. సో అవుట్పుట్ దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్మ్. దీంట్లో కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ 3-phase ఆల్టర్నేటర్, బట్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. సో దీన్ని మనము సింక్రోస్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫార్మరు, బట్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ సిమిలర్ టు ఆల్టర్నేటర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆటో సింక్ ఆర్ సెల్స్ ఇన్ అంటాము. సో మోస్ట్ ఆఫ్ ద సింక్రోస్ ఆర్ యూజ్డ్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్రర్ డిటెక్టర్స్. ఎర్రర్ డిటెక్టర్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము సింక్రోస్. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ సింక్రోస్ ఏమున్నాయి? సో ఈ సింక్రో ట్రాన్స్మిటర్ ఉంది, సింక్రో రిసీవర్ ఉంది, ఆర్ కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం దాన్ని. సో సెల్స్ ఇన్ ఎర్రర్ డిటెక్టర్ ఉంటుంది. సో 1 by 1 చూద్దాము. సో సింక్రో ట్రాన్స్మిటర్. సో ఈ సింక్రో ట్రాన్స్మిటర్లో కన్స్ట్రక్షన్లో మనకి క్వశ్చన్స్ అడగవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో మీకు కన్స్ట్రక్షన్ స్టేటార్ వైండింగ్ ఉంటుంది, రోటార్ ఉంటుంది. స్టేటార్ అనేది సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇందులో 3-phase వైండింగ్స్ ఉంటాయి. సో 3-phase వైండింగ్స్ని మనము డిస్ప్లేస్మెంట్ చేస్తుంటాము 120 degrees. ఈచ్ ఫేజ్కి 120 degrees 3-phase వైండింగ్స్ ఉంటాయి స్టేటార్లో. సో వాటిని మనము S1, S2, S3 అని ఉంటుంది. సపోజ్ S1 అనుకోండి, ఇది S2 అనుకుందాము, ఇది S2, ఇది S3 అనుకుందాము వైండింగ్. నెక్స్ట్ లోపల రోటార్ ఉంటుంది కదా. సో ఈ రోటార్ అనేది డంబిల్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? డంబిల్ షేప్. సో డంబిల్ షేప్ అంటే ఇలా ఉంటుంది. సో ట్రాన్స్మిటర్లో డంబిల్ షేప్ రోటార్ ఉంటుంది. క్వశ్చన్ అడుగుతుంటాడు మనల్ని, డంబిల్ షేప్ రోటార్ దేంట్లో? ట్రాన్స్మిటర్లో. సింక్రో ట్రాన్స్మిటర్ గుర్తుపెట్టుకోండి. ఎస్ సింక్రో, టీ ట్రాన్స్మిటర్, రోటార్ ఏంటి? ఎస్టీడీ. మనకి ఎస్టీడీ తెలుసు కదా. సో ఎస్టీడీ సింక్రో ట్రాన్స్మిటర్ ఏ టైప్ ఆఫ్ రోటార్ ఉంటుంది అంటే డంబిల్ షేప్ రోటార్ ఉంటుంది. మనకు గుర్తుండదు కదా. సో అందువల్ల ఒక షార్ట్ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్టీడీ అంటే సింక్రో ట్రాన్స్మిటర్లో రోటార్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే డంబిల్ షేప్లో ఉంటుంది. సో ఇందులో మనము లామినేటెడ్ సిలికాన్ స్టీల్ ఫర్ 3-phase స్టార్ కనెక్టెడ్ వైండింగ్ ఇస్తాము. సో ఈచ్ ఫేజ్ వచ్చేసి 120 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డంబెల్ షేప్ రోటార్ ఉంటుంది. సో దీనికి స్లిప్ రింగ్స్ ద్వారా మనం కనెక్ట్ చేస్తుంటాము, ఏసీ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంటాము దీనికి. సో స్టేటార్ని బయటకు వదిలేస్తాము, రోటార్కి మాత్రం సప్లై ఇస్తాము. ఏ టైప్ ఆఫ్ సప్లై? ఏసీ సప్లై. రిమెంబర్ దిస్. నార్మల్గా ఆల్టర్నేటర్లో రోటార్కి ఏ సప్లై ఇస్తాము? డీసీ ఇస్తాము. బట్ ఇక్కడ ఏసీ సప్లై ఇస్తాము. నెక్స్ట్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు ఈ సింక్రో ట్రాన్స్మిటర్ గురించి మాత్రమే చూస్తున్నాము. సో ఏసీని సప్లై చేసామనుకోండి మనం రోటార్కి. సో ఈ రోటార్ అనేది ఏసీ సప్లై వల్ల ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ స్టేటార్లో ఉన్న వైండింగ్స్తో ఇండ్యూస్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ జరగడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ప్రతి వైండింగ్లో మనం ప్లేస్ చేసాం కదా S2 ఇక్కడ. సో దిస్ ఈజ్ S2, S1, S3 అనుకుందాము. సో రోటార్ పొజిషన్ని బట్టి మనకి ఇక్కడ వోల్టేజెస్ అయితే ఇండ్యూస్ అవుతాయి. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ జీరో. సో ఎలక్ట్రికల్ జీరో అనేది రోటార్ యాక్సిస్ కోయిన్సిడెన్స్ విత్ ద స్టేటార్ వైండింగ్ యాక్సిస్. ఆ వోల్టేజ్లో మాత్రమే వోల్టేజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో మిగిలిన వాటిల్లో జీరో ఉంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ జీరో ఆఫ్ దట్ సింక్రో ట్రాన్స్మిటర్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ జీరో ఆఫ్ ద సింక్రో ట్రాన్స్మిటర్ ఎప్పుడు వస్తుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డంబుల్ షేప్ ఉన్న రోటార్ అనేది సెకండ్ స్టేటార్ వైండింగ్ ఉంది కదా, దానికి కోయిన్సిడెన్స్గా ఉందనుకుందాము. ఇప్పుడు S2లో ఉన్న వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది. అండ్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ VS2 అనుకుందాం, ఇది VS1, VS3, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి జీరో ఉంటుంది. దాన్నే ఎలక్ట్రికల్ జీరో అంటాం మనము. సపోజ్ ఈ డంబుల్ షేప్ S1లో ఉందనుకోండి, కోయిన్సిడెన్స్ S1కి కోయిన్సిడెన్స్ అయిందనుకోండి. సో S1 వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది వోల్టేజ్. అండ్ డిఫరెన్స్ ఆఫ్ S2 అండ్ S3 ఏమవుతుంది? జీరో ఉంటుంది. సో దీన్నే ఎలక్ట్రికల్ జీరో అంటాము.
ఏదైతే మనకి కోఇన్సిడెన్స్ అవుతుందో ఆ ఫేజ్లో మ్యాక్సిమం వోల్టేజ్, మిగిలిన 2 ఫేజెస్ యొక్క డిఫరెన్స్ కానీ 0 ఉంది అంటే దాన్నే మనము ఎలక్ట్రికల్ జీరో ఆఫ్ ద సింక్రో ట్రాన్స్మిటర్ అంటాము. సో దిస్ ఈజ్ ద సింక్రో ట్రాన్స్మిటర్. సో ఇందులో మనం రోటార్కి ఏసీ సప్లై ఇస్తున్నాము, సింగిల్ ఫేజ్ ఏసీ. సో స్టేటర్ వైండింగ్ 3 ఫేజ్ వైండింగ్స్ ఉంటాయి. రోటార్కి మనం స్లిప్ రింగ్స్ కూడా వాడుతుంటాం. ఇక్కడ ఎన్ని స్లిప్ రింగ్స్ కావాలి మనకి? 2 స్లిప్ రింగ్స్ కావాలి, 2 స్లిప్ రింగ్స్. సో మనకి రోటార్ పొజిషన్ బట్టి మనకి వోల్టేజెస్ అనేవి ఇండ్యూస్ అవుతుంటాయి. సో ప్రతి ఫేజ్ 120 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క దానికి మధ్య ఎంత యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది? 120 డిగ్రీస్. నెక్స్ట్ సింక్రో రిసీవర్ గురించి చూద్దాము. దీన్నే కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది సింక్రో ట్రాన్స్మిటర్, డంబెల్ షేప్ రోటార్. నౌ సింక్రో రిసీవర్ దట్ ఈస్ సిమిలర్ టు ద ట్రాన్స్మిటర్ బట్ రోటార్ ఈజ్ సిలిండ్రికల్, ఎస్ఆర్సి. సింక్రో రిసీవర్కి సిలిండ్రికల్ షేప్ రోటార్ ఉంటుంది. అక్కడేమో ఎస్టీడి, ఇక్కడేమో ఎస్ఆర్సి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అక్కడ డంబెల్ షేప్, ఇక్కడ సిలిండ్రికల్ షేప్ రోటార్ ఉంటుంది. సో యూజ్ టు రిసీవ్ యాంగులర్ పొజిషన్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్. ఇది ట్రాన్స్మిటర్ నుంచి దాని పొజిషన్ ఎంత ఉందో ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటుంది ఇది. సో ఇప్పుడు మనకి అక్కడ కంట్రోల్ రోటార్ వచ్చేసి డంబెల్ షేప్ చెప్పాము, ఇక్కడ సిలిండ్రికల్ షేప్ చెప్పాం కదా. సో సిలిండ్రికల్ షేప్లో యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది, వేరాజ్ డంబెల్ షేప్లో నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. నా కమింగ్ టు ద సింక్రో ఎర్రర్ డిటెక్టర్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ సింక్రో ఈజ్ ఎర్రర్ డిటెక్టర్. ఏ అప్లికేషన్స్ వాడతాము దీనికి? సో ఇందులో ఏసీ సప్లై, డీసీ సప్లైలో మళ్ళీ పొటెన్షియోమీటర్ వచ్చేస్తుంది. అయితే ఈ ఎర్రర్ డిటెక్టర్కి మనకి ట్రాన్స్మిటర్ కావాలి ప్లస్ రిసీవర్ కావాలి. దాన్నే రిసీవర్ని మనం ఏమని పిలుస్తున్నాము? కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తున్నాం, బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. సో ఎర్రర్ డిటెక్టర్ అనేది క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్లో మనకి అవసరం. సో దానికోసమే దీన్ని ప్రిఫర్ చేస్తుంటాము. సో ఇఫ్ ద ట్రాన్స్మిటర్ రోటార్ యాంగిల్ ఈజ్ థీటా టీ, ద కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ యాంగిల్ ఈజ్ థీటా సి. సో 2 యాంగిల్స్ ఉన్నాయి చూడండి, 2 థీటా టీ ఒకటి, థీటా సి ఒకటి. దీన్ని కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం కాబట్టి థీటా సి అనుకుందాము. సో ఫైనల్గా మనకు వచ్చిన వోల్టేజ్ ఈటీ ఈజ్ ఈక్వల్ టు కే డాష్ ఇంటూ విఎస్ సైన్ ఒమేగా సిటీ సైన్ ఆఫ్ థీటా టీ మైనస్ థీటా సి. సో ఈ రెండింటి యొక్క పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ 2 పొజిషన్స్నే మనము యాంగిల్ డిఫరెన్స్నే ఇన్పుట్గా వాడుతుంటాము. అవుట్పుట్ని వోల్టేజ్లో వస్తుంటుంది. అవుట్పుట్ ఈజ్ వోల్టేజ్. సో ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిటర్ యొక్క పొజిషను అండ్ కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పొజిషన్ని డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ని మనం ఎర్రర్ డిటెక్టర్గా యూస్ చేస్తాము. సో ఈ డిఫరెన్స్ని వోల్టేజ్ని ఇండ్యూస్ చేయడానికి యూస్ చేస్తాము కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్లో. సో ద అవుట్పుట్ ఈజ్ వోల్టేజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ ఇన్పుట్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ అండ్ కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్. సో దిస్ ఈజ్ E is equal to K into theta T minus theta C. So that is Ks is the sensitivity gain of the synchro. సో ఇది మనకి ట్రాన్స్మిటరు కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ 2 ఉన్నప్పుడు ఉన్న డయాగ్రామ్. సో ఇందులో మనకి డంబెల్ షేప్లో ఉంది, ఇది సిలిండ్రికల్ షేప్లో ఉన్న రోటర్. దీనికి కూడా మనము వైండింగ్ ఇస్తాము. సో ఆ వైండింగ్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్, సో ఈ వోల్టేజ్కి ఈ థీటా టీకి థీటా సికి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇస్ ద ఇన్పుట్, అవుట్పుట్ వోల్టేజ్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్రా చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఈ డివైడెడ్ బై థీటా టీ మైనస్ థీటా సి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సింక్రో. సో దీన్ని మనము యాంగులర్ ఎర్రర్ అనేది మనకి ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నౌ గేర్ ట్రైన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సర్వో మెకానిజం కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఏ ఎనర్జీ ట్రాన్స్మిషన్. అయితే ఇక్కడ ఈ మెకానికల్ డివైస్ అనేది ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ వితౌట్ ఎనీ లాస్, లైక్ ఏ ట్రాన్స్ఫార్మర్. గేర్ ట్రైన్ అనేది లైక్ ట్రాన్స్ఫార్మర్ లాగా పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? వోల్టేజ్ లెవెల్స్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి చేంజ్ చేస్తుంటుంది. సిమిలర్లీ కరెంట్ లెవెల్స్ని కూడా చేంజ్ చేస్తుంటుంది. బట్ వేరాజ్ పవర్, ఇక్కడ పవర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా పవర్ అంతే ఉంటుంది.
సో మనకి ఏదైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్లో పవర్ ప్రొడ్యూస్ అయింది, ఆ పవర్ని మనము కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ మనకు కావాల్సిన స్పీడు, మనకు కావాల్సిన టార్క్ని ప్రొవైడ్ చేయడం అనుకోండి. సో లైక్ వోల్టేజ్, కరెంట్ వచ్చేసి ఇక్కడ గెయిన్లో గేర్స్లో టార్క్, స్పీడ్. ఇన్పుట్ ఉందనుకోండి, ఇన్పుట్ దగ్గర ఒక టార్క్ ఒక స్పీడ్ ఉంటుంది, అవుట్పుట్లోకి వచ్చేలకి ఒక టార్క్ ఒక స్పీడ్ వస్తుంది. సో మనము T1 T2 W1 W2. సో దీన్ని బేస్ చేసుకుని మనకు స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది, పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి గేర్ ట్రైన్ అనేది మనకి ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్లో మనం వోల్టేజ్ లెవెల్స్ని, కరెంట్ లెవెల్స్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ ట్రైన్ చేస్తామో, ఇక్కడ కూడా టార్క్, స్పీడ్ని చేంజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మోడిఫై టార్క్ అండ్ స్పీడ్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్. సో గేర్స్ స్పీడ్స్ చూస్తే సో ఇక్కడ మనకి N అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆఫ్ ఫస్ట్ గేరు, సెకండ్ గేర్ అట్లా ఉంటుంది. అండ్ సిమిలర్లీ R is the radius of the gear wheel. Tau is the torque. Theta is the angular position. Omega is the speed, angular velocity అంటున్నాం. సో ఇలా మనకి రిలేషన్ ఎలా ఉంటుందంటే 2 గేర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఫస్ట్ గేర్లో మనకి ఎలా ఉంది ఎలా అని. సో NTR తెలుసు కదా మనకి. N అంటే టీత్, T అంటే టార్క్, R అంటే రేడియస్. సో స్మాల్ అయినా యూస్ చేసుకోవచ్చు, రేడియస్కి స్మాల్ R NTR. సో N1/N2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఈక్వల్ టు R1/R2. ఇవి ఒక రిలేషన్. ఈ రిలేషన్ అనేది ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి కదా, డిస్ప్లేస్మెంటు, స్పీడు, యాక్సలరేషన్, ఇవి రివర్స్లో ఉంటాయి. θ2/θ1, ω2/ω1, యాక్సలరేషన్ A2/A1 ఉంటుంది ఈక్వల్. సో మనకి ఈ టీత్ ఇవ్వచ్చు, ఆ డిస్ప్లేస్మెంట్ ఇవ్వచ్చు, ఇలా డిఫరెంట్గా ఇవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనము ఫస్ట్ గేర్, దీన్ని మోటార్ సైడ్ గేర్ అంటాము, అండ్ లోడ్ సైడ్ గేర్ ఒకటి ఉంటుంది. సో మనకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, టార్క్ ఎలా చేంజ్ అవుతుంది, స్పీడ్ ఎలా చేంజ్ అవుతుంది, సో అలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రిలేషన్ గుర్తుండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద గేర్స్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ కంప్లీట్ సర్వో మెకానిజం మీద మనము కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.